ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఈరోజు బైబిల్ గ్రంథంలోంచి యెషయా 46:5-10 చూద్దాం. మేము సమానులమని నన్ను ఎవనికి సాటి చేయుదురు? మేము సమానులమని ఎవరిని నాకు పోటీగా చేయుదురు? దానికి సాగిలపడి నమస్కారం చేయుటకై సంచి నుండి బంగారం మెండుగా పోయివారును వెండి తూచువారును దాన్ని దేవతగా నిరూపించవలనని కంసాలిని కూలికి పిలుతురు. వారు భుజము మీద దాన్ని ఎక్కించుకొందురు, దాన్ని మోసుకొని పోయి తగిన చోట నిలవబెట్టుదురు. ఆ చోటు విడవకుండా అది అక్కడనే నిల్చును. ఒకడు దానికి మొరపెట్టినను ఉత్తరము చెప్పదు, వాని శ్రమ పోగొట్టి ఎవరినీ రక్షింపదు. దీన్ని జ్ఞాపకం చేసుకుని ధైర్యంగా నుండుడి. అతిక్రమం చేయవారులారా దీన్ని ఆలోచించుడి. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకొనుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడునూ లేడు. నేను దేవుడను, నన్ను పోలినవాడెవడునూ లేడు. నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతియు నెరవేర్చుకొనేదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలుగబోవు వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలం నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియజేయుచున్నాను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.